చూడండి, అది ఒక బిల్డింగ్ మీద, అదే వైద్య విద్యార్థులు బస చేసేటువంటి హాస్టల్. లంచ్కి వచ్చారు, అక్కడ ఆ బిల్డింగ్ మీద కూలిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఏం జరిగిందో తెలీదు, ఎందుకు కూలిపోయిందో తెలీదు, కానీ 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మనం చూస్తున్నాం, ఆ విజువల్స్లో మీరు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి అంటే ఆపరేట్ చేస్తున్నాడు అదే ఫ్లైట్లో ఢిల్లీ నుంచి అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అహ్మదాబాద్. ఆ సమయంలో ఆకాష్ అనే యువకుడు, దానికి సంబంధించి ఏది కూడా టెక్నికల్గా సరిగా లేదు అని చెప్పి ఆ విజువల్స్లో మనం చూస్తున్నటువంటి ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి చాలా అక్కడ ఎవరైతే కొంతమంది ప్రాణాలతో ఉన్నారో వారిని షిఫ్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వారు కూడా దాదాపుగా చనిపోయారనేది విషాదకరమైనటువంటి వార్తగా మనకి వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక బాధాకరమైనటువంటి విషయంగానే దీన్ని మనం చూడాలి. ఎందుకంటే ప్రయాణమై ఎంతో అప్పటి వరకు ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా వారు ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి.